ఇది మొదలుకొని అంటే కొత్త సంవత్సరం మొదలుకొని కూడా, మొదటి నెల మొదలుకొని కూడా, మొదటి ప్రభుదినం మొదలుకొని కూడా ఆయన నామము పూజార్హమైన నామము. ఇది మొదలుకొని. ఈ మాట కీర్తనల్లో 5 సార్లు ప్రస్తావించబడింది. ఇది మొదలుకొని, ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్, ఫ్రమ్ దిస్ టైమ్ ఆన్వర్డ్స్. ఇది మొదలుకొని మనం చేయాల్సిన పనులు ఏంటి? చాలా ఉన్నాయి. కొత్త సంవత్సరంలో వచ్చినాం కనుక ఈ సంవత్సరంలో మొదలుకొని ఏం చేయాలో అని ఆలోచిస్తుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సింది ఇక్కడ వాక్యంలో రాసినారు 5 విషయాలు. మొదటిది ఈ 113:5లోనే మనకు జ్ఞాపకం చేయబడుతుంది. యెహోవాను ఎల్లకాలమున స్తుతించుడి. ఆయన స్తుతించటానికి ఇది మొదలుకొని మనము కొనసాగిస్తూ ఉండాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చాలా కారణాలు కింద వచనాల్లో ఆయన ఆరాధించటానికి, సంస్తుతించటానికి, సన్నతించటానికి పరిశుద్ధాత్మ దేవుడు వివరించినాడు. 5 కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అవి చూడట్లేదు కానీ ఒకటే చూస్తాం. 8వ వచనం, Psalm 113:8. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఎందుకు ఆయన నామాన్ని స్తుతించాలా? నేల నుండి, పెంట కుప్ప నుండి. ఈ మాట హన్నా నోట్లో సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో నుండి బయటకు వచ్చింది. బహుశా పరిశుద్ధాత్మ దేవుడు దాన్నే తీసుకొని ఇక్కడ రిపీట్ చేస్తున్నాడంటే తప్పు కాదేమో. 1 Samuel 2:8. మనందరి స్థితి కూడా అలాంటిదే. నేల మీద ఉంటిమి, పెంట కుప్ప మీద ఉంటిమి, దరిద్రులుగా ఉంటిమి, దిక్కుమాలి ఉంటిమి, దిగంబర్లుగా ఉంటిమి, దౌర్భాగ్యులమై ఉంటిమి, దివ్యాంగులమై ఉంటిమి, దిక్కు లేకుండా ఉంటిమి, దేవుణ్ణి ఎరగకుండా నిర్దేవులుగా ఉంటిమి. అది యేసుక్రీస్తు ప్రభువును మన కొరకై దేవుడు పంపించుటను బట్టి ఆయన రక్తం ద్వారా మనం కడగబడి పరిశుద్ధపరచబడి సిలువను ఆశ్రయించి రక్షణార్థమైన వెలుగులోనికి వచ్చిన, మరణ ఛాయలో నుండి జీవములోనికి వచ్చిన, చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చిన, బంధించబడిన వారమై ఉండి ఇప్పుడు విడుదలలోనికి ప్రవేశించిన, పెంట కుప్పల మీద నుండి ప్రభు సింహాసనం మీదకి వచ్చిన, నేల నుండి పరలోక రాజ్య ప్రవేశం చేసే భాగ్యంలోనికి తీసుకురాబడ్డా. ఇది అపరిమితమైన ఆయన కృప ద్వారా ఉచితముగా మనకు కలిగిన పుణ్యం, కృపావరం, దానం. ఇవి ఇది మొదలుకొని ఈ కొత్త సంవత్సరం మొదలుకొని, మొదటి ప్రభుదినం మొదలుకొని, మొదటి ఆరాధన దినం మొదలుకొని చేయాల్సిన మొదటి పని జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన్ను స్తుతించుడి. వర్షిప్ ద లార్డ్ ఫర్ ద సాల్వేషన్. ఆయన రక్షణ అనుగ్రహించిన దానిని బట్టి ఆయనను స్తుతించుడి. రెండవది కీర్తనలు 115:18. Psalm 115:18. గట్టిగా చదవాలా. చాలు. మేమైతే
బైబిల్లో కీర్తనలో ముఖ్యంగా ఈ 2 ప్రేజులు ఉంటాయి. నేనైతే, మేమైతే. నేనైతే ఏం చేస్తా, అవి కూడా 5 ఉన్నాయి. మేమైతే ఏం చేస్తాం. మనకి భిన్నంగా రాసినారనుకో, మనమైతే ఏం చేస్తాం, తిని పడుకుంటాం. కానీ ఇక్కడ మేమైతే ఏం చేస్తాం అనే దాని గురించి రాస్తూ, ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతిస్తా. ఏమి కారణం అని అంటే, దేవుడు మమ్ములను మరచిపోలేదు. 12 చాలు. మనమేమనుకుంటాం, మర్చిపోయినాడు అనుకుంటాం. మర్చిపోయింటే ఈరోజు ఎలా కనిపిస్తాం? ఫైల్ సిస్టంలో నుండి డిలీట్ చేసిన తర్వాత ట్రాష్లోకి కూడా వెళ్ళి డిలీట్ ఫర్ ఎవర్ అయిన తర్వాత మళ్ళీ ఎట్లా వస్తుంది? నాకు తెలిసి రాదు. మరి మీకు ఏమైనా హ్యాక్లు గీక్లు చేసి ఏమైనా తెస్తారేమో తెలియదు. అలాగే ప్రభు మనం డిలీట్ చేసింటే ఆయన ఫైల్లో నుండి మళ్ళీ ఎలా కనిపిస్తామో రిట్రైవ్ కాం కదా. మనం అలాగ అనుకుంటుంటాం. క్రిస్టియన్ లైఫ్ అనేది అనుకోవడం మీద కాదు ఆధారపడి ఉండేది, నమ్మడం మీద ఆధారపడి ఉంది. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. కనుక ఆయన మమ్మును మరచిపోకుండా కాపాడి భద్రపరుస్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఆయనలో మనము చెక్కబడి దాచబడి ఉన్నాం. అందుకే కొలస్సీ పత్రికలో చెప్పబడింది, మనకు జీవమైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులో వీఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు. అందుకే కొరింథీ పత్రికలో చెప్పబడింది, క్రీస్తు నందున్న వారికి. రోమాపత్రిక 8:1 అదే మాట మనకు జ్ఞాపం చేస్తుంది. కొరింథీలో ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడలా వాడు నూతన సృష్టి. కనుక అందుండుట ఆయన మనల్ని మరచిపోకుండా, వీఆర్ ఇన్ హిస్ మెమరీ, వీఆర్ ఇన్ హిస్ ఆయన చేతుల్లో. అందుకే యెషయా గ్రంథంలో చెప్పబడింది, చూడుము నా అరచేతుల మీదనే నేను మిమ్మను చెక్కి ఉన్నాను. కనుక ఈజ్ అవర్ సీల్. ఇంకో మాటలు చెప్పాలంటే మనల్ని ఆయన తన సీల్ వేసినాడు. మీకు తెలుసు కదా, సీల్ విలువ చాలా ప్రాముఖ్యం. ఎవరైనా సంతకం ఎట్టిన తర్వాత అధికారి సీల్ లేకపోతే అది చెల్లదు. సీల్ వేసుకొని రమ్మంటారు, పర్లేదులే సీల్ లేకపోయినా సంతకం లేకపోయినా చెల్లుతుందేమో, కానీ సీల్ లేకపోతే చెల్లదు. కనుక మనందరి మీద ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు అనే సీల్ని వేసినారు. కనుక ఆయన మనల్ని మర్చిపోలేదంటే ఆ సీల్ మన మీద ఉంది. దట్ వీ బిలాంగ్ టు హిమ్. మనం ఆయనకు చెందిన వారం అనే సీల్ ఉంది. మనం ఆయనకు చెందిన వారం అయిన తర్వాత ఆయన మనల్ని మర్చిపోవడం అనేది దుస్సాధ్యం. మనకి ఏదైనా ఒక వస్తువు చెందింది అనుకోండి, ఒక మొబైల్ ఫోను, వాచ్, బంగారము, డాక్యుమెంట్స్ అలాంటివి, మనకి ఏదైనా మర్చిపోతాం. కానీ బైబిల్తో సహా అవి మర్చిపోతామా? మీరు మందిరానికి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు బైబిల్ కూడా మరిచి వచ్చింటారేమో, కానీ మొబైల్ మరిచి వచ్చినారా? కనుక యూజువల్గా మనకు చెందిన దాన్ని అంత తేలిగ్గా మనం మర్చిపోం. మనుషులమైన, నరమాతులమైన, పురుగులమైన, మంటివారమైన మనమే మర్చిపోకుండా ఉంటే మరి ప్రభు మనల్ని ఎలాగ మర్చిపోతాడు? కనుక ఈజ్ అవర్ సీల్. మన మీద ఆయన పేరు ఉంచినాడు. అందుకే ఆయన అన్నాడు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు, మై పీపుల్. 2వ దినవృత్తాంతాలు 7:14 మనకు బాగా పరిచయం కదా. కనుక ఇది మొదలుకొని దేవుని స్తుతించండి, బికాజ్ వీ హ్యావ్ ఎ సీల్. ఆయన ముద్ర మన మీద ఉంది. 3వది 121:8 Psalm 121:8 ఇది మొదలుకొని నిరంతరము. మనం చూసే మాట ఏంటి?
ఇది మొదలుకొని ఫ్రమ్ దిస్ డే ఆర్ ఫ్రమ్ దిస్ టైమ్ ఆన్వర్డ్స్, ఇది మొదలుకొని ఆయన రక్షణను బట్టి స్తుతించాలా. ఇది మొదలుకొని ఆయన మనల్ని మరచిపోలేదు కనుక ఆయన ఆరాధించాలా. ఇది మొదలుకొని ఆయన రాకపోకలందు మనల్ని కాపాడి భద్రపరచువాడు కనుక ఇది మొదలుకొని దెర్ ఇస్ ఎ సేఫ్టీ, భద్రత, కాపుదల ఉంది. అందుకని సాధారణంగా మనం బండో కారో ఏదో కొన్నా వెంటనే స్టిక్కర్ అతికించేది ఏంటంటే, నీ రాకపోకలందు యెహోవా ద లార్డ్ షల్ కీప్ ది ఇన్ దై గోయింగ్ అవుట్ అండ్ కమింగ్ ఇన్. మనం లోపలికి వెళ్తున్నాము, అదే సమయంలో బయటికి కూడా వెళ్తున్నాము. బయటే ఉండలేము, అదే సమయంలో లోపటే ఉండలేము. అంటే ప్రభువారు మనల్ని లోకములోనికి వెళ్ళి సాక్షులుగా ఉండమన్నాడు. అదే సమయంలో ఇంటిలో ఉండి ఆయన కొరకు మనల్ని జీవించమని కోరుతున్నాడు. కనుక ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, ఆపదలో మనకు తెలియకోకుండా ఎంత దేవుడు అద్భుతమైన దక్షిణ హస్తము తోడుగా ఉంచి కాపాడినాడో మనం ఊహించుకోలేం. మనకు తెలియకుండా చాలా జరిగింటాయి, కానీ మనకేం జరిగినట్లు అనిపించదు. కొన్ని మనకు కనపడేటట్లే ఉంటాయి. ఒక్క సెకండ్లో ఎన్ని అపాయాలు తప్పించినాడో దేవుడు మనకు తెలియదు. టూ వీలర్లో కానీ, లేదా కార్లో వెళ్తున్నప్పుడు కానీ, బస్సులో వెళ్తున్నప్పుడు కానీ, ట్రైన్లో వెళ్తున్నప్పుడు కానీ మనల్ని బట్టే తప్పించినాడేమో. అంటే పాపాన్ని బట్టి కాదు, ఆయన పేరు మన మీద ఉంది కదా, దాన్ని బట్టి ఆయన మనల్ని అద్భుతంగా తప్పించినాడు. అసలు లెక్కించలేము, ఊహించలేము. సాతాను కూడా మనల్ని ఎన్నిసార్లు మరి జల్లెడ పట్టాలా. పీతల్లాంటూనే జల్లెడ పట్టినోడు మనం అసలు లెక్కన జల్లెట్ల కన్నా పోతామా? జల్లెడు బయట పడేస్తారు. నేను చెప్పే మాటలు పాతోళ్ళకి అర్థమవుతుంటే, ఇప్పుడు నవీన కాలం కంప్యూటర్స్, మొబైల్ చూసి వాళ్ళకి బహుశా అర్థం కాకపోవచ్చు. వాళ్ళకి జల్లెడు అంటేనే ఇది బహుశా తెలియదు అనుకుంటా. కానీ పీతల్లాంటూనే జల్లెడ పట్టడానికి వచ్చి పర్మిషన్ తీసుకోవటానికి రెడీగా ఉండి, ఆ జల్లెడ పడితే కిందకి జారిపోవడమా పైట ఉండడమా అనేది మనకు తెలియని పరిస్థితిలోనే మన దగ్గరికి జల్లెడ రాకుండానే కింద పడిపోయే రకం మనం. ఇంక జల్లెడతోనే ఏం పని ఉందిలేండి, అలాగే కిందే ఉన్నాము, కావాలంటే వేరే వాళ్ళని పట్టుకోండి, కింద పడని వాళ్ళని అని మన భవిష్య అనుకుంటాం. కనుక అలాగే ఎన్నిసార్లు మన మీద సాతాను దాడి చేసి ఏం చేయాలనుకున్నాడో తెలియదు. అందుకని యోబు దగ్గరికి సాతానుడు వచ్చినట్లు మన దగ్గరికి కూడా ఎన్నోసార్లు సాతానుడు వచ్చినాడేమో, దేవుడిని పర్మిషన్ అడిగినాడేమో. వాళ్ళందరినీ ఇలాగేంటి కాపాడేస్తున్నావు, ఇంత భద్రపడేస్తున్నావు అంటే వాళ్ళంతా వీక్ పీపుల్లే. యోబు దగ్గరికి అనుమతించిన యోబు అంతా స్ట్రాంగ్ కాదులే. పేతురు దగ్గరికి పేతురు అంతా స్ట్రాంగ్ కాదులే. వాళ్ళంతా స్ట్రాంగ్ పీపుల్ కనుక నేను అనుమతించినాను. వీళ్ళంతా దే ఆర్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ పీటర్, యాజ్ స్ట్రాంగ్ యాజ్ జోబ్. దే ఆర్ వెరీ ఫ్రజైల్. కొన్ని బాక్సెస్ మీరు చూసింటారు కదా, కార్డ్బోర్డ్ బాక్సెస్ మీద. దాంట్లో ఏది కంటెంట్ ఏముంటుందో మనకు తెలియదు, కానీ బయట మాత్రం ఒక పెద్ద క్యాప్షన్ రాసింటారు. ఏమని? హ్యాండిల్ విత్ కేర్. లేకపోతే ఇంకో మాట ఏం రాసింటారు? ఫ్రైజైల్ మెటీరియల్ ఇన్సైడ్. లోపల చాలా సున్నితమైన పదార్థం లాంటివి ఉంది. హ్యాండిల్ విత్ కేర్, ఫ్రైజైల్ మెటీరియల్. కనుక మనం దాన్ని ఎట్లంటే పడేయకుండా కొద్దిగా జాగ్రత్తగా ఎత్తి పట్టుకోవటానికి అప్ సైడ్ డౌన్, ఏ వైపు అప్ ఉంది, ఏ వైపు డౌన్ ఉంది అనేది కూడా రాసింటారు. ఎందుకంటే అది పాడు కాకుండా. ప్రభు మనల్ని కూడా రక్షించిన తర్వాత మనకు కూడా అలాంటి ఒక బాక్స్ పెట్టేసి హ్యాండిల్ విత్ కేర్ అని బహుశా లోకంలో పెట్టాడేమో. అందుకే సాతాను వచ్చినా కూడా హ్యాండిల్ విత్ కేర్ అంట, ఫ్రెజైల్ మెటీరియల్ అంట, వీక్ మెటీరియల్ అంట, ఈ దిస్ సైడ్ అప్ అంట. కనుక వీళ్ళందరితో చాలా కష్టమేమో అనుకుని వెళ్ళిపోయాడేమో. రాకపోకలెందు ఆయన నిన్ను కాపాడను. కనుక వీ హ్యావ్ టు థ్యాంక్ ద లార్డ్, వర్షిప్ ద లార్డ్ బికాస్ ఆఫ్ ద సేఫ్టీ. ఆయనలో ఉన్న భద్రతను బట్టి మనం ఆయన్ని ఆరాధించాలని, స్తుతించాలని, ఘనపరచాలని కోరబడుతున్నాం. దేవుడు తానే వచ్చి మనతో నడిచేవాడు. లూకా 24:15లో ఎమ్మాయి గ్రామానికి యెరూషలేము నుండి 2 వ్యక్తులు నడిచిపోతున్నారు. బహుశా వాళ్ళు దంపతులు అయి ఉండొచ్చు. క్లైప్ అని పేరు రాసినారు. ఆయన భార్య కూడా పక్కనే ఉండిండొచ్చు. వాళ్ళిద్దరు కలిసి నడిచి ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు. ఎమ్మాయి అంటే హాట్ స్ప్రింగ్స్, వేడి ఊటలు లేదా వేడి నీళ్ళ ఊటలు అని అర్థం.
యెరూషలేము నుండి వెళ్ళే పరిస్థితి ఏంటంటే, వాళ్ళు పండగకు వచ్చినారు ముందే యెరూషలేముకి, పస్కా పండుగ బహుశా శుక్రవారం అనుకోండి. అంతకుముందే వాళ్ళు వచ్చినారు. సామాన్యమైన మీడియం క్లాస్ పీపుల్ లేదా మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు అక్కడికి వచ్చి పండుగలో ఉన్నప్పుడు యేసుప్రభు వారిని సిలువ వేసినారనే సంగతి తెలిసింది. దగ్గరికి వెళ్ళారు. తర్వాత పునరుత్థానుడై తిరిగి లేచినాడు. ఆ పునరుత్థానుడై తిరిగి లేస్తాడనే సంగతి వాళ్ళకి తెలియదు. కానీ యేసుప్రభు చనిపోయినాడనే సంగతి తెలిసింది. తర్వాత ఇంకా ఆదివారం దాకా ఇలాగ ఉందామని అక్కడే ఉండిపోయారు. ఆదివారం సాయంకాలం వాళ్ళ ఊరు వెళ్ళిపోవాలి కదా. దాదాపు చాలా దూరం ఉంది. ఆమెడ దూరం అంటే దాదాపు 7 మైళ్ళు కిలోమీటర్లు అంత దూరం ఇద్దరే ప్రయాణమై వెళ్ళిపోయారు. ఇప్పుడు 24:15లో చెప్పబడింది ఏంటంటే, యేసు తానే వచ్చి వారితో, ఎవరితో? ఇద్దరు వెళుతున్న జంటతో, క్లైపా ఆయన భార్యతో బహుశా నడిచెను. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగవచ్చు, స్వామి మిమ్మల్ని యెరూషలేము నుండి సాయంకాలము ఎమ్మాయి గ్రామానికి ఇద్దరు దంపతులే వెళుతుంటారా? ఇంక మిగతా రోడ్డు అంతా శూన్యమా, ఖాళీనా? ఇప్పుడు ఇక్కడ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి మీరు వెళుతున్నారనుకోండి, యేసు మాతో వచ్చి నడిచినట్టే మీ ఇద్దరే వెళ్తుంటారా? ఇంకెవరు వెళ్ళరా దారిలో? వెళ్తారు. ఏ ఊరికి వెళ్ళే దారిలోనైనా కనీసం అంటే మస్తుగా ఉంటారు. ఊరిని బట్టి నేషనల్ హైవే అని, లేకపోతే స్టేట్ హైవే అని, తర్వాత మెయిన్ హైవే అని, లేకపోతే రకరకాల దారులు ఉంటాయి. ఇక్కడి నుండి దారి ఉంది మెయిన్ రోడ్డుకి, ఒకళ్ళే వెళ్తుంటారా? కాదు కదా. పోనీ ఏదో మధ్యరాత్రి అయితే ఎవరు లేరా, దారి నిర్మానుష్యంగా ఉంది అని అనుకోవచ్చు. సాయంకాలం పూట చాలామంది వెళ్తుంటారు. మరి ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళేదేంటి? వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చేయండి. వాళ్ళు కొంతమంది గుర్రాల మీద వెళ్తుండొచ్చు, కొంతమంది బండ్ల మీద వెళ్తుండొచ్చు, కొంతమంది గాడిదల మీద వెళ్తుండొచ్చు. వీళ్ళు చాలా పేదవాళ్ళు కనుక నడిచిపోతున్న పాప వీళ్ళకి గాడిదలు లేదు, ఏం లేదు. యేసు ప్రభు మనతో రాకుండా గుర్రాల మీద పోయేది మేలా, యేసు ప్రభు మనతో వచ్చి నడిచిపోయేది మేలా? ఇక్కడ చూడండి, నాకు తెలిసి ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయని, కనుక ఏమనుకోవద్దండి. యేసు ప్రభువు మనతో పాటు గుర్రాల మీద వచ్చి, మనము గుర్రం మీద వెళ్ళేటప్పుడు యేసుప్రభు లేకుండా ఉండడం కంటే మనం నడిచిపోయేటప్పుడు యేసుప్రభు మనతో వచ్చేది మేలా, యేసుప్రభు లేకుండా గుర్రం మీద పోయేది మేలా? ఓ, మొదటి ఆదివారం కూడా ఇంత సత్యం చెప్తున్నారేంటా అని. బహుశా ఎంతోమంది ఆ మార్గంలో వెళ్తుంటారు. ప్రభు వారితో వెళ్ళలేదు, కానీ వాక్యంలో చెప్పబడింది యేసు తానే వచ్చి వీడితో వెళ్ళాడు. విచిత్రం ఏంటంటే, వీళ్ళకి మాట్లాడడం అలవాటు కనుక ఆయన వచ్చి మాటలు వీడితో కలిపాడు. ఏంటి మీరు దుఃఖముఖలు ఇలాగ వెళ్ళిపోతున్నారు? అయ్యో మీకు తెలియదు ఏంటండి, యెరూషలేములో జరిగేసింది కదా, యేసుని వాళ్ళు శుక్రవారం రోజు సిలువ వేసేసారు కదా, ఆయన తిరిగి లేస్తాను అన్నాడు కదా, ఇంక మాకు ఏం అర్థం లేదు. యెరూషలేములో జరిగిన సంగతులు మీకు ఒక్కటే తెలియదా? అందరికీ తెలుసుగా. వాట్సాప్లో వచ్చింది, ఫేస్బుక్లో వచ్చింది, ట్విట్టర్లో వచ్చింది, TV9 ఘోషిస్తున్నారు. వాళ్ళు మీకు ఒక్కటే తెలియదా ఏంటి? అంటే విచిత్రం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే విషయాలకు కేంద్రమో ఆ వ్యక్తితోనే మాట్లాడుతున్నారు అమాయకంగా. మనం కూడా అలాగే ఉంటాం. మీకు తెలియదు ఏంటంటే, ఆయనకి సంబంధించిన విషయాలు అవన్నీ ఆయనతోనే మాట్లాడుతున్నారు. మీకు తెలియదా, మీకు తెలియదా, మీకు తెలియదు, అసలు ఏం జరిగింది అని ఆయన వీళ్ళని విచిత్రంగా అడుగుతున్నాడు. యేసును వాళ్ళు నజరేయుడైన యేసును వాళ్ళు సిలువ వేసినారు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పినాడు. దాని గురించి యెరూషలేము పట్టడం అంతా గలిబిలిగా ఉందని. ఇప్పుడు ప్రభు వాళ్ళతో మాట్లాడడం, అయ్యో అవివేకులారా, మందమత్తులారా, లేఖనములు ఎరుగని వారులారా, ప్రవక్తలు మొదలుకొని ఇప్పటిదాకా ఆయన తిరిగి లేస్తాడని ఘోషిస్తూ వచ్చినారు కదా అని ఆయన దేవుని వాక్యం వారికి విప్పి బోధించడం ఆరంభించినాడు. అంతలో వాళ్ళు ఎక్కడికి వచ్చినారు? ఇంటి దగ్గరికి వచ్చినారు. ఆయన ప్రభు మనతో ఉంటే, మనతో మాట్లాడి, మనతో నడిస్తే ప్రయాణం బడలిక ఎంత తీరిపోద్ది చూడు. మనం చేరవలసిన డెస్టినేషన్ చేరిపోతాం. ఆ మార్గంలో ఎంత దొంగలు ఉన్నారు, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఆ మార్గం అంతా సులువుగా ఉంది. అప్పుడు వారు యేసును లోపలికి ఆహ్వానించినారు. తెలియదు ఆయన యేసు ప్రభు అని, లేకపోతే వాళ్ళు అక్కడే ఆగిపోయి ఉంటారు, గన్ షాక్ అయిపోయి. యెరూషలేములోనికి వెళ్ళింటారు. ఎవరో దారెముడు బాగా వాక్యం తెలిసిన ఆయన, ఎవరో పాస్ట్ ECL నుండి వచ్చినాడు అనుకుంటా, అందుకే బాగా వాక్యం చెప్పేస్తున్నాడు, అనుభవం ఉంది కదా అని అనుకున్నారేమో వాళ్ళంతా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత లోపలికి రమ్మని పిలిచినారు. ఆయన లోపలికి వెళ్ళాడు. గెస్ట్ కదా, ప్రార్థన ఆయన చేస్తే బాగుంటుంది, భోజనం దగ్గర ఎప్పుడు మనమే చేసుకునే వాళ్ళం కదా అని అనుకున్నారేమో, అందుకే మీరు ప్రార్థన చేయండి అన్నారు. ఆయన ప్రార్థన చేయటానికి మునుపు రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు వాళ్ళు యేసుని గుర్తించినారు. బైబిల్లో రాయబడింది, ఆయన అదృశ్యుడాయను.
ప్రభువు మనతో వస్తే మన మార్గము అలాగుంటుంది. ప్రభువు మనతో రాకపోతే మన మార్గము ఎంత ఇబ్బందిగా, ఎంత కష్టంగా ఉంటుంది. అబ్షాలోము వలె ఉంటుంది. అబ్షాలోము ఆయన మా ప్రభువు లేకుండానే మంచి గాడిద మీద ఫుల్గా ఎంట్రుకలకి డైగి వేసి రింగలు పెట్టుకొని పోతా ఉన్నాడు. బైబిల్లో రాయబడింది ఏంటంటే, ఆయన అసలు వెంట్రుకలు చూస్తేనే మనుషులు పడిపోయేవాళ్ళంట. ఆయన మనిషిని చూస్తేనే స్ట్రక్చర్ అలాగుండేవాడు, అందరికంటే అంత ఎత్తుగా ఉండేవాడు. ఏది ఆయన బలము అదే ఆయన బలహీనత అయింది. మస్తక వృక్షం దగ్గరికి వెళ్ళేటప్పటికి పట్టుకొని లాగిన ముళ్ళు అలాగే నిలబడిపోయాడు. ఆ తర్వాత చనిపోయిన సంగతి మనకు పరిచయం. ప్రభు లేకుండా మన మార్గాలు గుండా వెళితే ఎంత నష్టం ఉంది, ప్రభు ఉండి మన మార్గాలు గుండా వెళితే ఎంత క్షేమం ఉంది. అలాగా సంవత్సరం అంతా ఆయన మనల్ని తన మార్గములో నడిపిస్తూ వచ్చినాడు. ఇదే త్రోవ, దీంట్లో నడవడనే శబ్దము మనకు వినపడజేస్తూ వచ్చినాడు. అలాగ ఇది మొదలుకొని నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. వర్షిప్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ బికాజ్ ఆఫ్ ద సేఫ్టీ, ఆయన ఇచ్చిన భద్రత. 4 చూస్తామా? కీర్తనలు 125 2వ వచనం. Psalm 125 verse 2. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము, ఇది మొదలుకొని ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయంటే అర్థమేంటి? ఇట్స్ వెరీ వెరీ స్టీబుల్. అందుకే మీకు తెలుసో తెలియదు, ఇప్పటిదాకా ప్రపంచంలో చాలా స్థలాల్లో భూకంపాలు వచ్చినా కానీ ఇజ్రాయెల్ దేశంలో భూకంపాలు రాలేదు. మన భారతదేశంలో కూడా చాలా స్థలాలు వచ్చినా కానీ అక్కడ రాలేదు. వెరీ స్టేబుల్ ప్లేటు, స్టేబుల్ టెరైన్. ఆల్దో ఇట్స్ వీక్ టెరైన్, లైమ్స్టోన్ టెరైన్, ఈ చాలా బలహీనమైన కొండలుగా కనిపిస్తున్నప్పటికీ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ బికాజ్ ఇట్స్ ఎన్క్యాంప్డ్ బై మౌంటైన్స్. పర్వతముల చేత అది చుట్టబడి ఉన్న కారణం చేత చాలా బలంగా కనిపిస్తుంది. పర్వతాలు ఏం జ్ఞాపకం? స్టెబిలిటీ. మనకు పైన మాత్రమే కనిపిస్తుంది, అబ్బా ఇంత ఎత్తుందా అని, లోపలికి కూడా అంతే ఉంటుంది. అది ఐస్ కొండలు అంటాం కదా, మంచు కొండలు సముద్రంలో తేలియాడుతున్నప్పుడు మామూలుగా ఏదన్నా వ్యవహారిక భాషలో అంటారు, ఏదో ఒక స్కామ్ బయటకు వచ్చింది అనుకోండి, అబ్బా ఇంత స్కామ్ వచ్చింది అంటే దట్స్ టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అంటారు. అంటే కింద చాలా ఎక్కువ ఉంది, పైన మాత్రం కొద్దిగా కనిపిస్తుంది. మనమేమనుకుంటాం, దాన్నే అంత కొండంత అనుకుంటాం, కిందే చాలా ఉంది. కానీ ఈ కొండలకు కూడా వేళ్ళు అలాగే ఉంటాయి. మర్రి చెట్టు ఉందనుకోండి, బయటికి చాలా పెద్దగా కనిపిస్తూనే ఉంటుంది, అబ్బా ఇంత పెద్ద చెట్టు అని. కింద ఇంకా వేరు వ్యవస్థ చాలా దీర్ఘంగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది, చాలా విస్తరించి ఉంటుంది. అలాగే దేవుని ప్రజలను ఆయన స్టేబుల్ స్థితిలో కాపాడి భద్రపరచాలని కోరుతున్నాడు. ప్రభువులో మనం నాటబడి ఉన్నప్పుడు, అందుకే క్రీస్తులో వేరుపారి స్థిరపరచబడి ఉన్నారు, రూటెడ్ ఇన్ క్రైస్ట్. అప్పుడు క్రీస్తు ప్రభువులో మనము వేరుపారి ఉన్న కారణం చేత స్థిరులుగా కదలని వారును అనే వాక్యంలో మనము గమనిస్తున్నాం. మన చుట్టూ ఆయన అగ్ని ప్రాకారముగా ఉండి కంచె వేసి భద్రపరిచి కాపాడుతూ వచ్చిన. లేకపోయింటే మనకున్న పరిస్థితులను బట్టి మనం ముందే అక్కడ పిరమిడ్ పెడితే పొయ్యిలో పెడితే పనిమిద్దెల రకం. మీకు తెలుసు కదా, కొంతమందిని అంటున్నారు ఎక్కడుంటారో తెలియదు, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉంటారు, తర్వాత ఎక్కడ ఉంటారు, అటు ఇటు అని. మోర్ వాలటైల్, మోర్ అన్స్టేబుల్ పర్సన్, నీళ్ల వలె చంచల హృదయాలు అని రూబెన్ గురించి చెప్పబడిన మాట మనకు తెలుసు. వెరీ వాలటైల్. ఇప్పుడేమనుకుంటా, అబ్బాయి ఈ వారం అంతా చూసుకో, ఈ నెలంతా చూసుకో, ఈ సంవత్సరం అంతా చూసుకో, ప్రభు కొరకు ఎలాగుంటావా? చెప్పుల స్టాండ్లో చెప్పులు వేసుకున్న వెంటనే మారిపోతుంది మనసు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంకా మారిపోద్ది, అక్కడికి వెళ్ళిన వెంటనే ఇంకా మారిపోద్ది. ఎంత అన్స్టేబుల్గా ఉంటామో మనకే ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకు నేను ఇంత అన్స్టేబుల్గా ఉన్నాను. ఆయన ప్రభుకు స్తోత్రాలు. ఆయన బలపరిచి ధైర్యపరిచి నడిపించి యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని యెహోవా మన చుట్టూ నిత్యం, ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఒక మాసం కాదు, ఒక సంవత్సరం కాదు, ఒక దశాబ్దం, ఒక శతాబ్దం కాదు, నిత్యము.
ఆయన నిత్యము అన్నీ చేశాడు. ఆయన చేసి నిత్యమైన కార్యాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మనకి. నిత్యము మాకై విజ్ఞాపన చేయు నిశిధ రాత్రిని ప్రియుడా. నిత్యం మన కొరకు వాళ్ళని ప్రార్థన చేస్తారు. మాకు కూడా కొంతమంది చెప్తున్నారు, బ్రదర్ ప్రార్థన చేయండి అండి. సరే అని వాళ్ళు చెప్పిన వెంటనే ప్రార్థన చేసేస్తాం. తర్వాత ఎక్కడో ఒకసారి కనిపిస్తుంది, బ్రదర్ ప్రార్థన చేస్తున్నారంటే మర్చిపోయామండి. నిత్యం చేయలేము, వీలు కాదు, మనిషికి గుర్తుండదు, జ్ఞాపకం ఉండదు. కానీ ప్రభు మన విషయమై నిత్యము అలాగే విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే హెబ్రీ పత్రికలో చెప్పండి, ఆయన మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు. ఆయనను బట్టి మనం ఇంకా నాటబడి భద్రంగా కాపాడబడుతున్నాం. అందుకే 1వ కీర్తనలో చెప్పబడింది కదా, వారు నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన వారే. ఏంటి ఆ నీటి కాలువలు? ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని స్థలమును అవి ఏం చేస్తున్నాయి? కనుక దేవుడు అంత ఆశ్చర్యకరమైన విధానంలో మన పక్షాన సహాయం చేస్తూ వచ్చినాడు. 5వ దాకా చూస్తామా? కీర్తనలు 131:3. చూడు, ఇది మొదలుకొనే దగ్గర ఖచ్చితంగా పదం ఇది కనిపిస్తుంది మనకి ఎల్లప్పుడూ, లేకపోతే నిత్యము, సదాకాలము. ఈ మాటలు కనిపిస్తూనే ఉంటాయి. బహుశా ఇది మొదలుకొని అనేదానికి ఫ్రెండే మా పదము. ఇది మొదలుకొని ఇశ్రాయేలు, ఈసీఎల్ ప్రార్థనా మందిరమా, యెహోవా మీదే ఆశ పెట్టుకో. ఇప్పటిదాకా 5 ఇది మొదలుకొని మనం చూసినాం. మామూలుగా మనం పాట పాడుతుంటాం కదా, యేసు ప్రభు నీ ముఖ దర్శనం వచ్చే నా. ఇది మరీ ఘోరం. ఎవరో భక్తులు రాసినారు, కానీ మనం కూడా పాడడం అంత బాగలేదని అనిపిస్తుంది నాకు. అంటే నేను పాడడం, మీరు పాడడం సరిపోద్ది అనుకో. ఎందుకంటే మీరు యేసుప్రభు ముఖం మీద ఆశ పెట్టుకొని ఉంటారు కదా. మాకైతే లోకాభిరామాయణం మీద అన్ని ఆశలు ఉన్నాయి. లోకంలో ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి, బాగుండాలి, ఇది చంపాలి, అది చంపాలి, దీని అంతటి మీద ఆశలు ఉన్నాయి. యేసుప్రభు నీ ముఖ దర్శనం చే నా కొన్ని ఆశలు అంటే బాగుండేది. అడు ఏం రాసినాడు భక్తుడు అంటే, నా ప్రతి ఆశ తీర్చుకుందాం. మనకు పూర్తిగా 180 డిగ్రీలు ఆపోజిట్ అనుకుంటుంది. అలాంటి పూర్తి అనుభవంలోకి వచ్చినప్పుడు క్రైస్ట్ ఈజ్ మై సాటిస్ఫాక్షన్. ఆయనే నా తృప్తి. నేను పడుకొని మేల్కొని లేచి ఆయనను చూచి తృప్తి పొందేది. కనుక 5 విషయాలు చూసినాం. ఇది మొదలుకొని, మొదటిదేంటి? ఇది మొదలుకొని ఆయన ఇచ్చిన రక్షణను బట్టి స్తుతించాలి, సాల్వేషన్. రెండవది ఏంటి? ఇది మొదలుకొని ఆయన ముద్ర, సీల్, ఆయన దానిని బట్టి మనం స్తుతించాలి. మూడవది ఏంటి? ఇది మొదలుకొని ఆయన సేఫ్టీ, కాపుదలను బట్టి స్తుతించాలి. నాలుగవది ఏంటి? ఇది మొదలుకొని ఆయన మన చుట్టూ పర్వతం వలె ఉన్న దాన్ని బట్టి స్టెబిలిటీ, స్థిరత్వాన్ని బట్టి కదిలించబడకుండా, గాలివాన్లకు లోబడిపోకుండా. ఐదవది ఆఖరిది, ఇది మొదలుకొని యెహోవా మీదే ఆశ పెట్టుకొనుము, సాటిస్ఫాక్షన్, నా తృప్తి ఆయన. ఇవన్నీ మనకు ఆయన ఇచ్చుట కొరకై తన కుమారుని సిలువ మీదకి పంపించి, సిలువలో ఆయన కార్చిన రక్తమును బట్టి, సిలువ త్యాగమును బట్టి, సిలువ యాగమును బట్టి, సిలువ దహన బలిని బట్టి పాపలమైన మనము ఆ సిలువ దగ్గరికి చేరి ఆయన ఆరాధించే భాగ్యంలోనికి తీసుకురాబడ్డాం. ప్రభువా, ఇది మొదలుకొని నన్ను రక్షించున్నావు, ఇది మొదలుకొని నన్ను నడిపిస్తున్నావు, ఇది మొదలుకొని నా మీద నీ ముద్ర వేసినావు. కనుక ఇది మొదలుకొని అక్కడ కీర్తనకారు రాస్తూ వచ్చినాడు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము సన్నతించబడటానికి యోగ్యమైనది. కనుక ఆయన పాద పద్మముల చెంత ప్రణుతిల్లి ఆయన రక్తము చేతి విమోచించబడిన వారు తమ ఆరాధనల సింహాసనం మీద ఆ రక్షకుని ఆశీనుంచి ఎదురుగాక. ఆమేన్.